అమ్మో అమ్మో, ఏంటే ఇది? చేతికి కట్టేంటే? ఏంటమ్మా వియ్యపురాలా? పెద్దదానివి, నీ కళ్ళ ముందే ఇంత ఘోరం జరుగుతుంటే నిమ్మకి నీరెత్తినట్టు కూర్చున్నది చాలక ఇలా ఉన్న నా బిడ్డ చేత్తో కాఫీ పెట్టించుకుని తాగుతున్నావా? ఒసే అర్చన, నీ చేతిలో ముల్లిరగా నా బిడ్డ చేతిని పెన్నం మీద పెట్టి కాలుస్తావా? అడిగేవాళ్ళెవరూ లేరనుకుంటున్నావా? లెగవే ముందు నువ్వు. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. మమ్మీ, ఎందుకే భయం? నువ్విలా భయపడుతున్నావు కాబట్టే వీళ్ళకి కొవ్వెక్కింది. ఏయ్, మాటలు మర్యాదగా రాని. రాకపోతే ఏం చేస్తావే? దాని చెయ్యి కాల్చినట్టు నా చెయ్యి కూడా కాలుస్తావా? రావే, దమ్ముంటే రావే. పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. మీ కూతురు చెయ్యి నేను కాల్చడం ఏంటి? అర్చన, నువ్వు గుడ్లెర చేస్తే వణికిపోవడానికి, గొంతెత్తి అరిస్తే భయపడిపోవడానికి నేనేం సౌందర్యని కాను, దాని కన్న తల్లిని. చెప్పు, నా బిడ్డ చేతిని ఎందుకు కాల్చావు? ఏయ్, మీ అమ్మకేమైనా మెంటలా? నీ చేతి నేను కాల్చానంటుందేంటి? ఎంత ధైర్యమే నీకు? నా కళ్ళ ముందే నా బిడ్డని దబాయిస్తావా? బ్లాక్మెయిల్ చేసి దాని చేత అడ్డమైన పనులు చేయిస్తావా? నేను మీ కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నానా? దాని చేత అడ్డమైన పనులు చేయిస్తున్నానా? ఏం చెల్లి? ఎందుకే దానికి భయపడతావు? నీకు నేనున్నాను. చెప్పు, అసలేం జరిగిందో నిర్భయంగా చెప్పు. చెప్పు, చెప్పమ్మా మీ గుమ్మి. అదే మీ మమ్మీ అడుగుతుంది కదా, చెప్పు. చెప్పవే. ఏంటి మమ్మీ చెప్పేది? ఏంటంటే నీ చేతిని ఇదే కాల్చిందని చెప్పు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చూసుకుంటాను. చెప్పు సౌందర్య, నిర్భయంగా చెప్పు. ఏంటి చెప్పేది? నా చేతిని ఎవరు కాల్చలేదు, నేనే కాల్చుకున్నాను. సౌందర్య, ఏం మాట్లాడుతున్నావే? నువ్వే నాకు ఫోన్ చేసి చెప్పలేదు. ఫోన్ చేస్తే ఎగేసుకొని వచ్చేయాలా? నేను ఫోన్లో చెప్పింది వేరు, నువ్వు అనుకుంటున్నది వేరు. అనుకోవడమా? అనుకోవడమేంటే? ఈ అర్చనే నీ చేతిని పెనం మీద పెట్టి కాల్చలేదు. లేదు లేదు లేదు. ఎన్నిసార్లు చెప్పాలి? పెనం వేడెక్కిందో లేదో చూద్దామని ఇలా చెయ్యి పెడితే కాలింది. ఏంటి? పెనం మీద ఇలా చెయ్యి పెట్టావా? మమ్మీ, ఏంటి అడిగింది అడుగుతావు? నా చేతిని ఎవ్వరూ కాల్చలేదు, నేనే కాల్చుకున్నాను. చాలా అబద్ధం. ఇదిగో, నీకు భయపడి నా కూతురు అబద్ధం చెప్తోంది. అవును మరి, నేనేమో పెద్ద పులిని, నీ కూతురేమో పిల్లి కూన. అమాంతం మింగేస్తానని హడిల్ చచ్చిపోతుంది పాపం. ఏంటే ఇలా బెల్లం కొట్టిన రాయిలా ఉంటే ఏంటర్థం? ఈ చేతికి కట్టేంటి? నువ్వు ఈ అడ్డమైన పనులన్నీ చేయడమేంటి? అడ్డమైన పనులేంటి? ఇవన్నీ ఇంట్లో పనులు, మా ఇంట్లో పనులు. మా ఇంట్లో పనులు మేం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? వామ్మో, ఏమైందే నీకు? ఇదిగో అన్నపూర్ణమ్మా, మీరందరూ కలిసి నా కూతుర్ని హడలగొట్టారు. భయపెట్టి నోరెత్తనీయకుండా చేస్తున్నారు. నోరెత్తనీయకుండా చేయటానికి నీ కూతురేమి చంటిపిల్ల కాదు. 10 మంది నోళ్లు మూయించగల సమర్థురాలు. మండినట్టే ఉంది దీని సమర్థత. ఇదిగో, నా నోరు అసలే మంచిది కాదు. నిజం చెప్పకపోతే ఊరు వాడ అంతా ఏకం చేస్తాను. ఇప్పటికిప్పుడే పోలీసులు పిలిచి పంచాయతీ పెట్టిస్తాను. విన్నావా పోకిరి? మీ అమ్మకి నిజం చెప్పాలంట, లేకపోతే పోలీసుల్ని పిలిపించి పంచాయతీ పెడుతుందట. పిలిపించమంటావా పోలీసుల్ని? వద్దు. దానికేంటే భయపడేది? అత్తగారింట్లో ఆరళ్లు పెడుతున్నారని ఒక్క మాట చెప్పు. వీళ్ళందర్నీ ఇప్పుడే జైల్లోకి తోయిస్తాను. చెప్పు సౌందర్య, జైల్లో కంట. ఓకేనా? చెప్పవే. చెప్పు. చెప్పవే. చెప్పొదినా? చెప్పవే. అబ్బబ్బబ్బా, ఏంటి మమ్మీ, ఏంటి చెప్పేది? ఇది మా ఇల్లు, మాకు లక్షుంటాయి. మధ్యలో నువ్వేంటి? ఏంటే
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వీళ్ళు నిన్ను ఇలా కాల్చుకు తింటుంటే మమ్మీ నన్నెవరూ కాల్చుకు తినడం లేదు. నేను ఇక్కడ హ్యాపీగానే ఉన్నాను. హ్యాపీగానే ఉన్నావా? చెయ్యి కాల్నా? ఇంటిడి పనంతా చేస్తూ అవును, హ్యాపీగానే ఉన్నాను. నీకు నా మీద అంత ప్రేమ కారిపోతుంటే వచ్చి ఈ పనులన్నీ నువ్వే చేసి పెట్టు. ఏంటే నేను చేసి పెట్టాలా? ఏమైందే నీకు? మెంటల్ ఎక్కుతుంది. ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే వెళ్ళిపో. అర్థమైందే. వీళ్ళందరూ కలిసి నీ బ్రెయిన్ వాష్ చేశారు. నా బ్రెయిన్ ఏమీ వాష్ కాలేదు, శుభ్రంగా ఉంది. నీ బ్రెయినే ఏదో అయినట్టుంది. వెళ్ళి డాక్టర్కి చూపించుకో. వెళ్తానే, అలాగే వెళ్తాను. కందకులేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టు అలాగే వెళ్తాను. నీ కర్మ అనుభవించు. వెరీ గుడ్ పోకిరి, అత్తింటి పరువు నిలబెట్టావు. వెరీ వెరీ గుడ్. వదినా, ఇందాకటి నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, అసలు పోకిరి అంటే ఏంటి? తోడుకోడళ్ళం మాకు లక్షుంటాయి. ఎంత ఆడపడుచు అయితే మాత్రం అవన్నీ నీకు చెప్పేస్తావా ఏంటి? అమ్మా ఆశ కదు సౌందర్యా. కృష్ణ, ఇదిగో ఈ బ్రెడ్ తిను. థ్యాంక్స్ రా. రే, నీకు ఇప్పటికో 1,00,000 సార్లు చెప్పుంటానా థ్యాంక్స్ చెప్పావంటే మర్యాదగా ఉండదని? ఓ సారీ రా. థ్యాంక్స్ సారీ ఈ 2 మాటలకు చోటు లేకపోవడమేరా ఫ్రెండ్షిప్ అంటే. కృష్ణ, నిన్ను ఇలా చూస్తుంటే బాధగా ఉందిరా. దుర్మార్గుడు ఆ రుద్రగాడు తన రౌడీలతో ఇంటి మీద పడి గుండాయిజం చేశాడని, అన్యాయంగా నీ మీద హత్యా ప్రయత్నం చేశాడని ఆ రోజే వాడి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందిరా. లేదురా, అలా చేస్తే ఏం జరుగుండేదో తెలుసా? కథ మొత్తం బయటకొచ్చుండేది. సూర్య బతుకు అల్లరైపోయేది. సూర్య సూర్య సూర్య, ప్రతి క్షణం నువ్వు సూర్య గురించి మాట్లాడుతున్నావు, సూర్య గురించి ఆలోచిస్తున్నావు. కానీ తన కోసం ఇంత రిస్క్ చేసిన నీ గురించి ఒక్కసారి ఆలోచించిందా? ఆ దుర్మార్గుడు కత్తితో నిన్ను పొడవడాన్ని తన కల్లారా చూసింది కదా. మరి నువ్వెలా ఉన్నావో ఏమైపోయావో ఒక్కసారైనా ఫోన్ చేసి కనుక్కుందా? లేదే. బాబ్జీ, నేను నీ ఫ్రెండ్ని కాబట్టి నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావు. కానీ ఆ దుర్మార్గుడి చేతిలో పడి సూర్య ఎలాంటి పరిస్థితిలో ఉందో, ఎన్ని కష్టాల్ని బాధల్ని అనుభవిస్తుందో ఎవరికి తెలుసురా? అప్పుడే ఆ రుద్రగాడు సూర్యను 4 గోడల మధ్య బంధించాడు. మరిప్పుడు ఫోన్ చేసే అవకాశం కూడా ఇస్తాడంటావా? లేదురా, నాకు తెలుసు. ఆ ఇల్లు ఒక లంక, వాడొక రావణాసురుడు, అంతే. భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు నువ్వు తిరిగి మళ్ళీ సూర్య దగ్గరికే వచ్చావు. బాబ్జీ,
ఎందుకురా నీకు సూర్య అంటే అంత చిరాకు? ఎందుకంటే నువ్విలా అయిపోవడానికి కారణం తనే కాబట్టి. వెంట్రుక వాసిలో నువ్వు చచ్చి బతకడానికి కారణం తనే కాబట్టి. బాబ్జీ, జీవితంలో ఎవరు ఎవరిని ఎందుకు కలుస్తారో, ఏ కలయిక ఏ మలుపుకి కారణమవుతుందో ఎవరికి తెలుసురా? ఆ సూర్య కలయిక మాత్రం నీకు కత్తిపోట్లకే కారణమైంది. సరే, నాకు పనుంది, బయటికెళ్తున్నాను. నువ్వు తినేసి రెస్ట్ తీసుకో. కృష్ణ, నేనెంచక్క ఈ జీన్స్ ప్యాంటు షర్టు వేసుకుని ఇలా క్యాప్ పెట్టుకుని వైజాగ్ రోడ్ల మీద నీ బైక్ మీద జామ్ జామ్ అంటూ తిరుగుతుంటే నన్నెవ్వరైనా ఆడపిల్లని అనుకుంటారా? లేదే. ఎవరూ చూడలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఆ రుద్ర మనుషులు చూసుంటే ఎంత ప్రమాదమో తెలుసా? చూసినప్పటి సంగతి కదా. అయినా ఇంత రిస్క్ తీసుకునే బదులు హ్యాపీగా ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఏంటి హ్యాపీగా ఇంట్లోనా? యమ బోరు. అయినా ఇప్పుడు ఆ రుద్రే కాదు, డైరెక్ట్ గా యమదూతే వచ్చినా ఐ డోంట్ కేర్. అవునా? అదిగో రుద్ర. కృష్ణ, జస్ట్ జోక్ చేశాను అంతే. జోకా? ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయింది తెలుసా? మరి ఇప్పుడే కదా పెద్ద ఝాన్సీ రాణిలాగా ఆ యమదూతలు వచ్చినా ఐ డోంట్ కేర్ అన్నావు. కృష్ణ, పో కృష్ణ. కూల్ కూల్. ఏంటి ఇక్కడ ఆపావు? నువ్వు హాట్గా ఉన్నావుగా, నిన్ను కూల్ చేయడానికి ఐస్ క్రీమ్ తీసుకొస్తాను, తిందు గాని. బాబు, 2 వెనీలా ఇవ్వు. అయ్ బాబోయ్, ఎంత చల్లగా ఉందో, పళ్ళు జువ్వమంటున్నాయి. ఇందాకంటే సరే, ఇప్పుడు ఎందుకు నవ్వుతున్నావు? అయ్ బాబోయ్, అంత కోపమే ఏంటి సూర్య? ఈ అయ్ బాబోయ్ అనేది నీ ఊత పదమా? అయ్ బాబోయ్, కనిపెట్టేశావా? మరి మాటకు ముందు అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అయ్ బాబోయ్ అంటే నీ మొహం చూడకుండానే నువ్వు ఎంత మందిలో ఉన్నా నీ ఊత పదాన్ని బట్టి ఇట్టే పట్టేసుకోవచ్చు. ఆ, నా ఒక్కదానికే కాదు, మా తూర్పుగోదావరి జిల్లా వాళ్ళందరికీ చిన్నప్పటి నుంచి అలవాటే. ఏంటి ఈ అయ్ బాబోయా? ఆయ్, మరేనండి. అయ్ బాబోయ్, కొంచెం ఆపుతావా? సూర్య, నేనెవరో తెలియకపోయినా నన్ను నమ్మి అర్ధరాత్రి వేళ
రాజమండ్రి నుంచి వైజాగ్ దాకా వచ్చేసావు. కానీ నా ప్రాణాలు పణంగా పెట్టైనా నిన్ను కాపాడుతాను అని నీకిచ్చిన మాటని నేను నిలబెట్టుకోలేకపోయాను. నన్ను క్షమించు సూర్య. నువ్వు ఆ రుద్ర చేతిలో ఎన్నెన్ని హింసలు భరిస్తున్నావో ఊహించుకుంటుంటేనే రక్తం మరిగిపోతుంది. కానీ ఏం చేయను, ఆ రాక్షసుడు నా కళ్ళ ముందే నిన్ను బలవంతంగా లాక్కు వెళుతున్నా నేనేమీ చేయలేకపోయాను. భగవంతుడా, ఆమెను కాపాడు. ఆ దుర్మార్గుడి చేతిలో ఆ అమాయకురాలికి ఏమీ కాకుండా రక్షించు ప్లీజ్. కాఫీ తీసుకోండి. కమ్మగా ఉంది, నీలాగే. ఇదిగోండి మీ టిఫిన్ బాక్స్. థ్యాంక్ యూ. అన్నట్టు ఈరోజు మన పెళ్లి రోజు కదా, ఏం స్పెషల్ చేశావు? తినేటప్పుడు మీకే తెలుస్తుంది. ఏ ముందే చెప్పకూడదా? కూడదు. అర్చన ఆగు. నా వాచ్ కనపడడం లేదు, వెతికి పెట్టవు? వాచ్ ఎక్కడో పెట్టాను. ఇక్కడ కళ్ళ ముందే ఉంది. ఇక్కడుందా? సారీ, చూసుకోలేదు అర్చన. కాస్త కళ్ళు తిప్పి చూస్తే అన్నీ కనిపిస్తాయి. కానీ నాకు మాత్రం ఎటువైపు చూసినా ఒకే ఒక రూపం కనిపిస్తోంది. పెళ్లి కూతురి గెటప్లో సిగ్గుపడుతున్న నా అర్చన రూపం. అర్చన ఆగు. నా పర్స్ కనిపించట్లేదు, ఎటు పోయిందబ్బా? ఇక్కడే ఎక్కడో. దానికి రెక్కలు లేవు కదా ఎటో పోవడానికి. ఇదిగో ఇక్కడే ఉంది. ఓ, ఇక్కడే ఉందా? ఏంటో అర్చన, నా కళ్ళకి ఏమీ కనిపించట్లేదు, నీ కళ్ళకి మాత్రం అన్నీ కనిపిస్తున్నాయి. అయితే కళ్ళద్దాలు మార్చుకోండి. కళ్ళజోడంటే గుర్తొచ్చింది, ఇంతకీ నా కళ్ళజోడేది? హలో, దీన్ని కళ్ళజోడే అంటారు కదా. అరే చూసావా, చంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు. ఏంటో అర్చన, నువ్వు వచ్చేశాక ప్రతిదానికి నీ మీదే అదే ఆధారపడిపోవడం అలవాటైపోయింది. మరీ అంత ఆధారపడిపోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదులేండి. ఇదిగోండి మీ పెన్ను. ఇదిగో మీ బ్రీఫ్ కేస్. చాలా? ఇంకా ఏమైనా కావాలా? కావాలి, నువ్వే కావాలి. ఏంటండి ఇది? వదలండి ప్లీజ్ అండి. నావి కూడా 2 ప్లీజులండి. పట్టపగలి ఏంటండి ఇది? ఇవాళ మన పెళ్లి రోజు కదా, ఒక్కసారి నిన్ను. నేను వెళ్తున్నాను. అర్చన, అర్చన, ఇప్పుడు వెళ్ళినా రాత్రి గదిలోకి వస్తావు కదా, అప్పుడు మాత్రం ప్లీజ్ అన్న వదిలిపెట్టను, మొర్రో అని మొత్తుకున్నా వినను.